హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ రెసిపీ వండి తీరాల్సిందే. రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే కడాయి వెజ్ని తయారు చేసేద్దామా? రైస్తో పాటు రోటీ, చపాతీ, పుల్కాలకు ఈ రెసిపీ మహా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసే ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొటాటో క్యూబ్స్ 1 కప్పు, తాజా పెరుగు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, 1 కప్పు బీన్స్, 2 లేదా 3 టొమాటోలు, ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఆయిల్, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే హోల్ గ్రెయిన్ మసాలాలు, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు, అలాగే జీలకర్ర, చిటికెడు ఇంగువ, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే కసూరి మేతి, 2 లేదా 3 బిర్యానీ ఆకులు కూడా తీసుకోండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగం మొదలు పెడదాం. వేడెక్కిన కడాయిలో ముందుగా హోల్ గ్రెయిన్ మసాలాలను కొద్దిగా వేగనివ్వండి. కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి కవ్వాపు చేసేసి ఆ వేడి మీదే కాసేపు వీటిని వేగనిద్దాం. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అదే కడాయిలో 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ వీడియోలో చూపించినట్టు ఆనియన్ పెటల్స్ని సెపరేట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్ పెటల్స్ని కూడా యాడ్ చేయండి. అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. సన్నని సెగ మీద ఈ మిశ్రమాన్ని కాసేపు వేగనివ్వండి. మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇవి కాస్త సాఫ్ట్గా మారిపోతాయి. ఆనియన్ పెటల్స్, క్యాప్సికమ్ ముక్కలు చక్కగా కుక్ అయిపోయాయి. వీటిల్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ముందుగా క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు, ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాలు మగ్గనివ్వండి.
ఈ వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్గా అయిపోయాయి. డిష్ అవుట్ చేసుకుందాం. వేడెక్కిన మట్టి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర అలాగే జీడిపప్పు, బిర్యానీ ఆకు, జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత టొమాటో ముక్కలను కూడా యాడ్ చేద్దాం. ఈ టొమాటో ముక్కలు కాస్త కుక్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా యాడ్ చేద్దాం. ఈ మసాలా పేస్ట్ చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిటికెడు ఇంగువ, కాశ్మీరీ చిల్లీ పౌడర్. మసాలాలన్నీ సన్నని సెగ మీద బాగా ఉడకనివ్వండి. ఆయిల్ కొద్దిగా పైకొచ్చిన తర్వాత 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేద్దాం. మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాలు చక్కగా ఉడకనివ్వండి. ఆయిల్ చూడండి చక్కగా పైకి వచ్చేసింది. ముందుగానే షాలో ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేద్దాం. లో ఫ్లేమ్ మీద ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ చేయండి. మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాలు ఉడకనిద్దాం. షాలో ఫ్రై చేసిన ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ మసాలాలను బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి. అలాగే షాలో ఫ్రై చేసిన ఆనియన్ పెటల్స్ అలాగే గ్రీన్ క్యాప్సికాన్ని కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. చివరిగా కసూరి మేతిని కొద్దిగా స్మాష్ చేసేసి యాడ్ చేద్దాం. చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి మరొక నిమిషం పాటు మగ్గనిద్దాం. తిన్న కొద్దీ తినాలనిపించే కడాయి వెజ్ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిష్ అవుట్ చేసి వేడివేడిగా సర్వ్ చేసేయండి. రోటీ, చపాతీ, పుల్కాలలోకి ఈ కర్రీ మహా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి రైస్ ఐటమ్స్కైనా సరే సైడ్ డిష్లా కూడా బాగుంటుంది.
రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.